మనిషి మనుగడకు ప్రకృతి సహకరిస్తూ ఉంటే పశుపక్షాదులు సముద్ర జీవులు పురుగు పుట్ర కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే మనిషి మాత్రం ఆ ప్రకృతి తనకు సహకరిస్తున్న జీవాల నాశనాన్ని కోరుకుంటున్నాడని అంటారు. ఈ కామెంట్కు బలం చేకూర్చే మరో తాజా సంఘటన తెరపైకి వచ్చింది. షార్క్ చేపలపై మాదక ద్రవ్యాల ప్రభావం పడింది. ఇంతకాలం ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవ్వడం, కాలుష్యం పెరిగిపోవడం వంటి కారణాలతో సముద్ర జీవుల ప్రాణాలతో చెలగాటమాడిన మనిషి ఇప్పుడు వాటిపై డ్రగ్స్ విషయాన్ని కూడా చిమ్ముతున్నాడు. తాజాగా బ్రెజిల్ తీరంలోని కొన్ని రకాల చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల ఆనవాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే ఫ్లోరిడా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా తీరాలకు డ్రగ్స్ని చేరవేయడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల దాడులు జరిగే సమయంలో టన్నుల కొద్దీ కొకైన్ ప్యాకెట్లను సముద్రంలో వేస్తూ ఉండటం వల్ల వాటి ప్రభావానికి ఈ చేపలు గురై ఉంటాయని అంటున్నారు. దీంతో మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా ఈ డ్రగ్స్ ప్రాణాంతకరంగానే మారుతున్నాయి అనే కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెజిల్లోని ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ ఇటీవల ఓ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా డ్రగ్స్ కారణంగా సముద్రపు జలాలు కలుషితమైతే అవి షార్క్ చేపలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి అనే అంశంపై అధ్యయనం నిర్వహించింది. దీనికోసం 13 షార్క్ చేపలను చిన్న పడవల నుంచి కొనుగోలు చేశారు. ఇవి జీవితం మొత్తం బ్రెజిల్ తీరంలోనే గడుపుతాయని చెబుతున్నారు. ఈ సమయంలో ఆ 13 షార్క్ చేపలపైన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో భాగంగా వాటి కండరాలు, లివర్ పై లిక్విడ్ క్రోమాటోగ్రఫీ అనే పరీక్షను నిర్వహించారు. దీంతో ఈ పరీక్షల్లో 13 చేపల్లోనూ కొకైన్ ఆనవాలు ఉన్నట్లు తేలింది అని చెబుతున్నారు. ఫలితంగా తొలిసారి షార్క్ శరీరాల్లో కొకైన్ ఆనవాలు గుర్తించిన అధ్యయనంగా ఇది నిలిచింది.